తప్పుపడడం కోసం చెప్పట్లేదండి, కానీ ఇక్కడ ప్రతి దాన్ని కూడా హైలైట్ చేయడం వల్ల మనం కొద్ది ఇబ్బంది పడుతున్నాం కాబట్టి హైలైట్లకు తక్కువ ఉండాలి కాబట్టి నేనైతే చెప్తాను అనమాట. ఓకే, ముందుగా మీరు ఇంకా మన ఛానల్లో వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన ఎల్సీ మెంబర్ ఒక ఆయన అయితే ఈ పోస్ట్ అనేది పెట్టారన్నమాట. ఆయన ఒక వాట్సాప్ గ్రూప్లో ఏం పెట్టారంటే, యూ విల్ ఫీల్ సంథింగ్ సో అమేజింగ్లీ బ్యూటిఫుల్ సూన్ వి టాక్ 11 AM అబౌట్ అని చెప్పి యాష్ గారు ఒక మెసేజ్ పెట్టినట్టు. అంటే ఇది ఎప్పుడు వచ్చింది? శుక్రవారం వచ్చింది. అంటే నేను 11 గంటలకి మీతో మాట్లాడతాను, మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకుంటాను, దానివల్ల మీరు చాలా బ్యూటిఫుల్గా అమేజింగ్గా ఫీల్ అవుతారు అని చెప్పి ఇది పెట్టారన్నమాట. ఇది పెట్టి ఆల్రెడీ శుక్రవారం, శనివారం, ఈరోజు ఆదివారం అన్నమాట. ఇప్పుడు దాకా మళ్ళీ యాష్ గారి నుంచి అయితే ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ ఈ పోస్ట్ మాత్రం పెట్టారు. అంటే ఇలాగా కరెక్ట్ ఇన్ఫర్మేషనా నిజమా కాదని తెలుసుకోకుండా ఏదో వాట్సాప్ గ్రూప్లో ఎవరో ఏదో ఫార్వర్డ్ చేస్తే దాన్ని తీసుకొచ్చి అది కూడా అఫీషియల్ గ్రూప్లో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియట్లే బేసిక్గా. ఓకే, ఎందుకంటే శుక్రవారం పెట్టారు, శుక్రవారం 11 టాకింగ్ అంటే ఈ రోజు దాకా మాట్లాడకుండా ఉండరు కదా, మరి ఇప్పుడు దాకా దానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి రాలేదన్నమాట. ఓకే, కాబట్టి చెక్ చేయండి. ప్రజెంట్ అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ ఏంటంటే మన వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఏ పోస్ట్ని అయినా సరే నమ్ముతున్నారు, అదే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా మన జాన్ వైట్ గారి దగ్గరికి వస్తే ఆయన ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసా, ఆయన ఫేస్బుక్లో డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆయన పలానా స్కూల్లో చదివాడు పలానా అది అని, కానీ ఆయన ఏం చేస్తారు ఏంటి అనేది అక్కడైతే నాకు పర్టికులర్గా చెప్పలేదు. డిజిటల్ క్రియేటర్ అని ఉంది. డిజిటల్ క్రియేటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మాలాగా ఏదైనా సోషల్ మీడియాకి సంబంధించిన దాంట్లో చేస్తుంది, సోషల్ మీడియా పోస్టింగ్లు ఇవన్నీ చేసేవాళ్ళు డిజిటల్ క్రియేటర్ కింద చెప్తారన్నమాట. ఆయన అదే పెట్టుకున్నాడు ఫేస్బుక్లో. ఓకే, ఆయన ఉన్న గ్రూపులు కూడా చూడండి మీరు. ఆయన ఉన్న గ్రూపుల్లో కేవలం క్యాట్ మోడ్ గేమ్ చేంజర్ తప్ప మిగతా అన్నీ కూడా పకోడీ గ్రూపులే అన్నమాట. నిజం చెప్పాలంటే ఎవరో క్రియేట్ చేసిన గ్రూపుల్లో కూడా ఈ న్యాయం అయిపోయాడు అన్నమాట. అంటే బేసిక్గా ఆ మాత్రం సెన్స్ నాలెడ్జీ లేదు, ఏది రియల్ గ్రూపు ఏది ఫేక్ గ్రూపు కూడా ఆయనకి తెలియదు. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి అలాంటి ఆయన చెప్పిన అప్డేట్స్ మనం ఫాలో అవడం అనేది దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఏదో 4 ముక్కలు మోటివేషన్ మాటలు వచ్చు, వాళ్ళు ఆల్రెడీ ఏదో భవిష్యత్తుని చూసేసినట్టు చెప్తారు. గతంలో కూడా చాలామంది లీడర్లు భవిష్యత్తుని చూసేసినట్టు చెప్పారుగా, అంత ఎందుకండి. చనిపోయిన వారి గురించి మాట్లాడకూడదు, కానీ ఒక టాపిక్ వచ్చేసి మన క్రిస్ జాన్సన్ సార్ కానివ్వండి, మార్టీ డిగమో గారు కానివ్వండి, వాళ్ళు గతంలో పలానా దేశంలో ఉన్న ఫౌండర్స్కి పలానా అమౌంట్ రావచ్చు, పలానా ఎంత డాలర్స్ రావచ్చు, పలానా అంత డాలర్స్ రావచ్చు అని లెక్కలు వేసి మరి చూపించారు మనకి. దాదాపు 3 నెలలు చేశారు ఆ వీడియోలు, మీకు కూడా తెలుసు. ఓకే, మార్టీ డిగమో గారు చనిపోయిన వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడకూడదు కానీ చెప్తున్నా బేసిక్గా. ఓకే, కాబట్టి ఇక్కడ వాళ్ళు హైప్ క్రియేషన్ అనేది మనకి గతంలో చేశారు చాలామంది. ఇప్పుడు ఆల్రెడీ రాబిన్ నోబుల్ అని ఒక క్యాండిడేట్ ఉంది, ఆవిడ చేసింది. ఇప్పుడేమో ఆన్ పేస్ నుంచి తప్పుకుంది. దాని తర్వాత మైకిల్ విలియమ్స్ గారు, యాష్ గారు ఫ్రెండ్ లాంటోడు, ఆయన హైప్ క్రియేషన్ చేసాడు, ఆయన తప్పుకున్నాడు ఆన్ పేస్ నుంచి. ఇలాగ తప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ స్టార్టింగ్లో హైప్ క్రియేషన్ చేసింది ఎవరా అంటే వాళ్ళే అతిగా హైప్ క్రియేషన్ చేసి అసలు ఇన్ఫర్మేషనే లేదు అక్కడ. ఆ ఇన్ఫర్మేషన్ యాడ్ నుంచి తీసుకొచ్చారో తెలీదు, ఏదో మోటివేషన్ మాటలు చెప్తారు. మైక్ ఇలీస్ గారు అంటారు, జాన్ వైట్ అంటారు, మైకిల్ విలియమ్స్ అంటారు. అసలు వాళ్ళు ఎప్పుడు ఏ వీడియోలు చేస్తున్నారు అనేది వాళ్ళకి క్లారిటీ లేదు, వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకి క్లారిటీ లేదు. మనలో చెప్పేవాళ్ళకి ఊహాగానాలు కాదండి మనకు కావాల్సింది, ప్రాక్టికల్గా థియరీగా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి యాష్ గారు ఏం చెప్తున్నారు అది మాత్రం చెప్పమానండి. వాళ్ళు 5 రూపాయలు చెప్తే మన వాళ్ళు దాన్ని 50 రూపాయలు చేసి చెప్తారు. ఇది మనకి ఫస్ట్ ఏం కాదు, కొత్త ఏం కాదు, ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అఫీషియల్ పోస్ట్కి అన్అఫీషియల్ పోస్ట్కి కూడా తేడా తెలియని ఎల్సీ మెంబర్స్ మన దాంట్లో చాలామంది ఉన్నారు. ఓకే, కాబట్టి మీరు వాళ్ళని ఏదో నమ్మి ఏదో కొంచెం కోటు సూట్ వేసుకున్నాడు కదా, ఫేస్బుక్ గ్రూప్ ఉంది కదా, ఏదో పోస్ట్ పెట్టాడు కదా, ఈయన పెద్ద తోపు లీడర్ అనుకుంటే మనం బలైపోయినట్టే. వాళ్ళు మనలాగా సాధారణమైన మనుషులేనండి. ఓకే, వాళ్ళకి 2 కొమ్ములు లేవు, ఏమీ లేవు. వాళ్ళైనా సరే యాష్ గారు చెప్పిందే వాళ్ళకి జరుగుద్ది, అంతేగాని స్పెషల్గా యాష్ గారు చెప్పకముందే వీళ్ళు ఏదో ప్రోడక్ట్ కానీ ఏదో టెక్నాలజీ కానీ తీసుకొచ్చి మనకేం చూపించేంత మహానుభావులు ఎవరు లేరు మాట ఇక్కడ. ఓకేనా, గతంలో డర్లింగ్ మర్వా టీవీ అని ఒక వంట వండుకున్నోడు కూడా హైలైట్ చేసాం మనం. ఓకే, అంటే వాడింట్లో వాడు వంట వండుకుంటాడో లేదా వేరే దగ్గర వండుతాడని మనకు తెలియదు, కానీ బేసిక్గా మనోడు వంటలో ఉండి వీడియోలు చేసేదాన్ని కూడా ఎప్పుడో పాత వీడియోలు తీసుకొచ్చి యాష్ గారి వీడియోలు పెడితే వాడిని కూడా మనం హైలైట్ చేసేసి ఒక తోపు లీడర్ ఎల్సీ మెంబర్ అని చెప్పారన్నమాట.
ఈ రకమైన మైండ్ సెట్ ఉంది. అంటే అప్డేట్లు లేని టైంలో గమ్మును కూర్చోకుండా ఏదో ఒక అప్డేట్ని క్రియేట్ చేసి అక్కడ వీడియోలు చేయడం, ఆడియోలు చేయడం, గ్రూపుల్లో మెసేజ్లు పెట్టడం, ఇదే రొటీన్ అయిపోయింది దాదాపు. ఎప్పటి నుంచి అంటే మనకి ఎప్పుడైతే విక్టరీ విత్ యాష్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచే. ఎందుకంటే గతంలో ఉన్నాయి, కానీ గతంలో ఎంతో కొంత ఇన్ఫర్మేషనో ఇలా ఇంకేదో కొంచెం మనకు వచ్చేది కాబట్టి అది వేరే. ఇప్పుడున్న పొజిషన్లో యాష్ గారు డైరెక్ట్గా వచ్చి ఇన్ఫర్మేషన్ మనకు చెప్పట్లా, అంటే కనీసం పాపప్ కూడా ఇవ్వట్లా. ఏంటంటే ప్రియాటరీ గ్రూప్ అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో ఉన్న 60 మందికో 70 మందికో ఆయన మెసేజ్ టైప్ చేసి పెడుతున్నాడు. దాంట్లో ఎవరు మనకు పంపిస్తున్నారో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. దాంట్లో ఎవరైనా సరే పంపించే ముందు మోడిఫై చేసి పంపిస్తే మనం ఏం చేయలేం మళ్ళీ. అంటే యాష్ గారు ఏదైతే చెప్పారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనకు పంపిస్తే నో ప్రాబ్లం. అందులో మళ్ళీ మోడిఫికేషన్ చేసి కిచిడి చేసి పంపిస్తేనే మళ్ళీ దానివల్ల కొన్ని ఇబ్బందులు అనేది మనకు వస్తాయి. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి సబ్జెక్టులు కూడా మనకు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఓకేనండి, కాబట్టి ఇది సిచ్యువేషను. కాబట్టి జాన్ వైట్ గారు చెప్పారు, బిల్ విలియమ్స్ గారు చెప్పారు, బిల్ మోస్ట్ గారు చెప్పారు. వాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పాలని నేను కూడా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి ఏదో ఒక వీడియో చేయొచ్చు. కానీ గతం వేరు, ప్రాక్టికల్గా ఇప్పుడు వేరు మాట. కొంచెం జెన్యున్గా చెప్పే లీడర్స్ ఎవరైతే ఉంటారో, జెన్యున్గా చెప్పే ఎల్సీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం నేను వీడియోస్ చేస్తాను. కాబట్టి మీ అందరికీ తెలుసు, నేను ఎక్కువ మిగతా వాళ్ళ వీడియోలు ఎక్కువ చేయను మాట. అంటే జాన్ వైట్ గారని కానీ బిల్ మోస్ట్ గారని కానీ నేను ఎప్పుడు కూడా వీడియోలు పెద్దగా చేయలే. మహా అయితే 1-2 చేసాం. అది కూడా వాళ్ళు చెప్పిన దాన్ని మన వాళ్ళు కొంచెం మార్చి చెప్తే ఆయన ఎలా చెప్పాడు వీళ్ళు ఎలా చెప్పారని చెప్పడం కోసం చేసాం అంతే. అంతేగాని వీళ్ళు ఫోటోలు వీడియోలు కూడా నేను ఇప్పుడు దాకా వాడున్నాను నేను. ఎందుకంటే నిజంగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అయితే ఆలీలో చెప్పడం ఎందుకు? దాదాపు 4 years బట్టి యూట్యూబ్ చేస్తాం, మనకు తెలియదు ఎవరు కరెక్ట్గా చెప్తారు ఎవరు కరెక్ట్గా చెప్పరు అనేది. ఓకేనండి, కాబట్టి ఇదంతా కూడా హైప్ క్రియేషన్లే. యాష్ గారి నుంచి అయితే మరి 11ంటికి మాట్లాడదామని చెప్పి ఆ గ్రూప్లో వచ్చిందా లేకపోతే మన వాళ్ళు ఎవరైనా క్రియేట్ చేసి పెట్టారనేది కూడా బేసిక్గా నాకు తెలీదు. కానీ ఏంటంటే పాపం మనం గ్లోబల్ లీడర్స్ ఎల్సీ మెంబర్స్ కూడా ఈ వైరల్ చేస్తున్నారు అన్నమాట. ఈ పోస్ట్ని రీపోస్టులు చేస్తున్నారు. అది రియల్ ఫేక్ అనేది కూడా తెలియట్లే. నిజంగా యాష్ గారు మాట్లాడతారు అనుకుంటాం మనం, ఇలాంటి పోస్ట్ వచ్చినప్పుడు. అది కూడా ఒక మంచి లీడర్ పెట్టినప్పుడు మనం ఏమనుకుంటాం, నిజంగా యాష్ గారు మాట్లాడతారేమో, యాష్ గారు ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో, ఇంకేదైనా కొత్త సబ్జెక్ట్ ఉంటుందేమో అని అనుకుంటాం. కానీ బేసిక్గా అక్కడ ఏమి లేదు. ఓకేనండి, ప్రజెంట్ అయితే ఇది. ఇంకా ఇంటర్లింక్ గురించి వాటి గురించి మాట్లాడినైతే ఇంటర్లింక్లో నేను మనం ఆల్రెడీ వీడియో పెట్టాం. చాలామంది అయితే ఫస్ట్ లెవెల్ కేవైసీ 80 to 70% అయ్యాయనే కామెంట్ సెక్షన్లో పెట్టారు, మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి అవుతున్నాయి, కొంచెం నిదానంగా అవుతున్నాయి, స్పీడ్గా అవుతున్నాయి నేను కూడా చెప్పను. కంపెనీ సైడ్ నుంచి అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. కాబట్టి అన్నీ చేసుకోండి. ఇంకా టిక్ కాయిన్ గురించి జరుగుతున్నారు. టిక్ కాయిన్ అనేది ఆల్రెడీ మనం వీడియో చేసామండి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా మైనింగ్ చేయాలి అనేది చేసాము. టిక్ చైన్ గురించి కూడా చేసాము. అవంతే. ఇంకా ఫ్యూచర్లో కేవైసీ అప్డేట్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు నేను చెప్తా. అంతేగాని అప్డేట్స్ లేకుండా ప్రతి దానికోసం వీడియో చేయడం అనేది టైం వేస్ట్. మన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు. ఓకే, అదొకటి మాట. అలాగే రీసెంట్గా యాంటీ నెట్వర్క్ అని ఒకటి వైరల్ అవుతుంది. ఇలాగే ఏదో ఒకటి ప్రజెంట్ కొత్త కాన్సెప్ట్లు వస్తున్నాయి క్రిప్టో కరెన్సీలో. అందులో ఒకటి సక్సెస్ అయినా మన జీవితాలు మారిపోతాయని నేను చెప్పను. కానీ ఎంతో కొంత మనకైతే కొద్దిగా అమౌంట్ వస్తే మనకు వచ్చిన అమౌంట్ మీద కొంచెం బెనిఫిట్ పొందుతాం. ఎందుకంటే గతంలో పైన కూడా మనం తక్కువ అంచనా చేసాం. పైలో చాలామందికి అమౌంట్లు మంచిగానే వచ్చినాయి, కొంతమందికి రాలేదు, ఇంక్లూడింగ్ నాకు కూడా రాలేదు. అయినా సరే పైలో అప్డేట్స్ ఇప్పటికీ జరుగుతున్నాయి. పైలో ఎవరైతే ఉన్నారో నికోలస్ కోకాలిస్ గారు కానీ వాళ్ళ వైఫ్ కానీ ఇప్పటికీ కూడా రీసెంట్గా అప్డేట్స్ వీడియోస్ కూడా వాళ్ళు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతిదీ కూడా ఒక లాంగ్ విజను, లాంగ్ జర్నీ, అలాగే ట్రాన్స్పరెంట్. అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకు చెప్పేవాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మన దాంట్లో ఏంటంటే ట్రాన్స్పరెంటీ, దాని తర్వాత తెర వెనుకున్నది ముందుకు వస్తుంది, ఇవన్నీ చెప్తారు. కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ చెప్పట్లా. అంటే చేస్తానని చెప్తారు కానీ చేసి చూపించట్లేదు అన్నమాట. ఇవన్నీ కంప్లైంట్స్ మన దాంట్లో మనకు కొద్దిగా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ఎవరిని తప్పుపడడం వల్ల మనకు ఉపయోగం అయితే ఏముండదు. కాబట్టి యాష్ గారి నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం షేర్ చేస్తాం. అంతేగాని జాన్ వైట్లు, బిల్ మోస్ట్లు, బిల్ విలియమ్స్లు వీళ్ళు పెద్ద ఏమి ఉండదండి. భజన బ్యాచ్ ఇదంతా. ఓకే, ఈ భజన బ్యాచ్ వల్ల మనకు ₹1 కూడా ఉపయోగం ఉండదు. సబ్జెక్టు కూడా ఏముండదు. ఏముందండి చెప్పాలనుకుంటే నేను కానీ మీరు కానీ ఏదైనా చెప్పొచ్చు. చెప్పడం వల్ల ఉపయోగం ఉండదుగా, చేసి చూపిస్తేనే కదా బెనిఫిట్. ఓకేనా, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేక్ ఇన్ఫర్మేషన్కి దూరంగా ఉండండి.